ప్రతి నెల శుక్లపక్షంలోని శుద్ధ షష్ఠి రోజున స్కంద షష్ఠి జరుపుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే స్కంద షష్ఠిని ఇంకా పవిత్రంగా భావించి ఈ రోజున వ్రతం చేసుకుంటారు. ఈ స్కంద షష్ఠి వెనుక ఒక పౌరాణిక గాథ ఉంది. శివాభరణం ఘోర రూపం పంచ ఇంద్రియ తారకం నిత్యం జాగ్రత్తే నిష్టం నాగనాగం ఆశ్రయేహం. స్కాంద పురాణం ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి నుంచి వరాలను పొంది భూలోకంలో విధ్వంసం సృష్టించడం ప్రారంభిస్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి శివుని ఆజ్ఞ ప్రకారం దేవగణాలతో కలిసి 6 రోజుల పాటు యుద్ధం చేసి అతన్ని ఓడిస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి సంహరించింది శుక్లపక్ష షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ఆనవాయితీగా మారింది. నీలకంఠవాహనం ద్విషడ్భుజం కిరీటినం లోలరత్నకుండల ప్రభాభిరామ షణ్ముఖం శూలశక్తిదండ కుక్కుటాక్షమాలికాధరం బాలమేశ్వరం కుమార శైలవాసినం భజే. స్కంద షష్ఠి నాడు ఉదయాన్నే పూజ చేసుకుని రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామితో పాటు ఆది దంపతులైన శివపార్వతులను కూడా పూజించాలి. కార్తికేయ కథను చదువుకొని శిరస్సున అక్షంతలు వేసుకోవాలి. సమీపంలోని ఆలయానికి వెళ్లి నాగప్రతిష్ఠకు క్షీరాభిషేకం చేసి 11 ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. సాయంత్రం పూజ చేసుకుని నక్షత్ర దర్శనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. ప్రతి నెల స్కంద షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. సుబ్రహ్మణ్య స్వామి తారకాసురునిపై విజయం సాధించిన రోజున జరుపుకునే స్కంద షష్ఠి వ్రతం ఆచరించే వారికి కూడా విజయం తప్పక సిద్ధిస్తుంది. మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో. ఓం స్కందాయ నమః. ఓం గుహాయ నమః. ఓం షణ్ముఖాయ నమః.